విలేజెస్ మరి నేను దర్శించాల్సి వచ్చేది మెడికల్ టీంతో, డాక్టర్స్ టీంతో. కొన్ని విలేజెస్ ఆ యొక్క ప్రాంతాలకి కనీసం 3-4 పర్వతాలు, ఇంకా ఎత్తైన ఆ యొక్క కొండలు ఎక్కి ఆ కొండల్లో నుంచి దిగి ఆ లోయలో ఉన్నది ఆ యొక్క విలేజ్. అక్కడ మరి గర్భవతి అయిన ఒక గర్భవతి పురుడు వచ్చిన తర్వాత ఆమె ప్రసవం కష్టమైన సమయంలో ఆమె చనిపోయిందట. అయితే ఆ బిడ్డ ఒకతే తండ్రి పెంచుతున్నాడు. అయితే ఆ యొక్క తల్లి ప్రభువును, ఆ కుటుంబము ప్రభువుని తెలుసుకున్నందున మరి వారికి సహాయకులుగా ఆ యొక్క విలేజ్లో ఉన్నవారు, ఆ గ్రామంలో ఉన్నవారు సహాయకులుగా మరి వారికి చేయలేకపోయి ఉంటున్నారట. కానీ నాకు సంతలో తెలిసింది కాబట్టి నేను ఎలాగైనా ఆ గ్రామాన్ని వెళ్ళాలి అని అంటే, మేడం వెళ్ళలేం మేడం, చాలా దూరం మేడం, చాలా కొండలు ఎక్కాలి మేడం, చాలా కష్టం. అంటే వెదురు కర్రలు పట్టుకొని వాటి సహాయముతో ఆ యొక్క రాళ్ళు రప్పలు ఉన్న ఎత్తైన కొండలు ఎక్కుతూ మరి ప్రయాసపడి ఎక్కము. ఇంకొక 1/2 మీటరు 2 మీటర్ లోపులోనే ఆ పైన టాప్ ఆఫ్ ది ఆ హిల్స్కి వెళ్ళే సమయంలో నేను ఫెయింట్ అయిపోయాను. అటువంటి సమయంలో మరి మా స్టాఫ్ మెంబర్సే నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. మళ్ళీ కిందికి తీసుకొని వచ్చేస్తామంటున్నారు. కొన్ని మంచినీళ్ళు ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు, కానీ కిందికి వచ్చేద్దామంటున్నారు. లేదు, నేను ఆ విలేజ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని. నేను ఎలాగైనా సరే బుట్ట మీద నన్ను కూర్చోబెట్టుకొని నన్ను ఆ యొక్క ఆ విలేజ్ లోపలికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆ యొక్క కనీసం 6-7 కుటుంబాలే ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. చంటి బిడ్డలతో ఆయన ఉన్నాడు. అయ్యో, ఎవరు కూడా సహాయకులు లేరు. ఎంత వేదనకరమైన పరిస్థితి. నా ప్రియమైన వాళ్ళారా, ఆ కుటుంబాన్ని దర్శించి మరి ధైర్యం చెప్పి ఆ ప్రజలతో మాట్లాడి వారికి అవేర్నెస్ కలుగచేసి మరి హెల్త్ స్టాఫ్ని వాళ్ళ పరిరక్షణ చూసుకోమని చెప్పి రావడం జరిగింది. నా పిల్లరా, చాలా కఠినమైన పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తూ ఉన్నారు. వారిని వెళ్ళుటకు, వారిని దర్శించుటకు మనకు శ్రమే, ఆయాసమే, బాధే, వేదనే, లైఫ్ రిస్కే అయినా కూడా మనము వెళ్ళాల్సిన పరిస్థితులు